హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త ప్రభుత్వానికి భారీ ఊరటండి. 2.11 లక్షల కోట్లను విడుదల చేయనున్న ఆర్బీఐ, అంటే 2 లక్షల కోట్ల పైమాట అండి. సో మరి ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త ప్రభుత్వానికి 2.11 లక్షల కోట్లు అండి. సో ఈ విధంగా డివిడెండ్ రూపంలో చెల్లించేందుకు ఆమోదం తెలిపిన ఆర్బీఐ బోర్డు. మరి వివరాల్లోకి వచ్చినట్లయితే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ఇక ఈ విధంగా సాంత్వనం చేకూరేందుకు ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2.11 లక్షల కోట్లు డివిడెండ్ను అయితే ప్రభుత్వానికి చెల్లించమని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో రూపొందించిన 2024-25కు సంబంధించి తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. 1.02 లక్షల కోట్ల రెట్టింపు మొత్తాన్ని డివిడెండ్గా అయితే చెల్లించడానికి బుధవారం జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశం నిర్ణయించింది. మరి 2022-23కు సంబంధించిన ఆర్బీఐ మిగులు నిధుల్లో 87,416 కోట్లను డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన సంగతి తెలిసింది విదితమే. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 1.76 లక్షల కోట్లు డివిడెండ్ చెల్లించిన ఆర్బీఐ అంతకు మించి ఈ విధంగా 2 కోట్ల వరకు చెల్లించేందుకు 2 లక్షల కోట్ల వరకు చెల్లించేందుకు అయితే ఈ విధంగా అయితే సమావేశంలో ఆమోదం లభించిందని. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణం మధ్య ఈ విధంగా పరిమితం చేయాలి అని ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆర్బీఐ అయితే భారీ డివిడెండ్ ప్రకటన కొత్తగా ఏర్పాటు అయ్యే ప్రభుత్వం కోసం అయితే ఈ విధంగా చేయడానికి అయితే ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి డివిడెండ్ రూపంలో చెల్లించేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపిందండి. 2.11 కోట్ల రూపాయలు.